వార్డు గిరిగేట్పల్లిలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం అనంతగిరిపల్లి చెంచ్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి అద్ద సుధాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో పెద్ద ఎత్తున నిర్వహించారు ర్యాలీ. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ అనంతగిరిపల్లి ప్రజలు ఆదరించి సుధాకర్ రెడ్డిని గెలిపించాలి అని, వార్డును అభివృద్ధి చేసే బాధ్యత నాది అని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 10వ వార్డులో ఉన్నాం, చెంచు కాలనీలో. మరి ఈరోజు మనం మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026 సందర్భంగా చివరి రోజు అయినటువంటి ప్రచారంలో చివరి రోజు అయినటువంటి ఈ రోజు చెంచు కాలనీకి రావడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మరి ముందున్నటువంటి నా అన్న తమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మరి చెంచు కాలనీకి చెందినటువంటి ముఖ్యంగా మా అన్న తమ్ములకు, అక్క చెల్లెలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు పొద్దున్న నుంచి చూస్తూ ఉన్నాను, మీరు నా పేరు చూపించినటువంటి ప్రేమ కానీ
అభిమానం కానీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను నా గుండె ఎంతో సంతోషంతో నిండిపోయినటువంటి సందర్భం. మరి మీరందరూ కూడా నాపై చూపిస్తున్నటువంటి అభిమానాన్ని, నన్ను అప్ర చేసుకున్నటువంటి విషయాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను గెలిచినట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది. మరి ముఖ్యంగా 10వ వార్డు జనరల్ కావడం వల్ల నేను ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకొక ఆయన కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నాను, ఎక్కడ అవకాశం వస్తే కూడా చెప్తా ఉన్నాను. మరి వాళ్ళు ఏదో అంటా ఉన్నారంట, స్థానికుడు స్థానికేతరుడు అని చెప్పి. మరి మా ప్రసాద్ అన్న ఈ స్థానికుడు స్థానికేతరుడు అనే విషయాన్ని మొన్న మనం అంబేద్కర్ గారి ముందు మీటింగ్ పెట్టుకున్నప్పుడు అనంతగిరిపల్లిలో బల్జగూడెంలో మరి చక్కని నిర్వచనాన్ని ఆ రోజు మా అన్న ప్రసాద్ అన్న చెప్పడం జరిగింది మీ అందరికి కూడా. మరి ఈ స్థానికుడు స్థానికేతరుడు అనే విషయాన్ని మీకంతా అర్థమైపోయింది కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఒక 4-5 ముచ్చట్లు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మరి ఈరోజు నిండా దాగి ఎర్రవాలి ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి పరిస్థితి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మరి మీకు అన్ని తెలిసిన విషయమే. కొన్ని మర్చుకు ఈ రోజు మీ ముందు ఉంచదలుచుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినాడు. చేయకపోతే తల నరుక్కుంటానని చెప్పినాడు, తల కోసుకుంటానని చెప్పినాడు. కానీ ఆ మాట తప్పిండు మళ్ళీ. అదేవిధంగా దళిత బంధు తీసుకొచ్చిండు, దళితులను మోసం చేసిండు. బీసీ బంధు తీసుకొచ్చిండు, బీసీలను మోసం చేసిండు. మరి కాళేశ్వరం బ్యారేజ్ కట్టిండు, అదొక పెద్ద స్కామ్ చేసిండు. మరి గొర్రెల స్కామ్ చేసిండు, బర్రెల స్కామ్ చేసిండు, సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ చేసిండు. మరి ఎన్నో స్కామ్లు చేసి ఈ రోజు 1000 ఎకరాల భూములు సంపాదించుకొని మరి ఈ రోజు ఫామ్ హౌస్ లో వండుకున్నటువంటి పరిస్థితి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వండుకున్న పరిస్థితిని మరి మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రోజు ఏదో కొద్దిగా మర్చుకు మా మైపాలలో చెప్పినట్టు 3-4 సీట్లు గెలిచే అవకాశం ఉన్నది మన 34 వార్డులలో. మరి ఇంకా కొన్ని రోజులైతే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ పార్టీలో తప్పకుండా దానిలో మెరిచే అవకాశం ఉన్నది, దాంట్లో కలిసిపోయే అవకాశం ఉన్నదని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మరి అట్లాంటి రేపు మాపం మునిగిపోయే పార్టీ గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆ పార్టీ నుంచి నిలబడేటువంటి ఈ గుడ్ల అశోక్ గారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 99% మీ అందరి సహకారంతో, మీ అందరి ఓట్లతో నేను గెలిచే అవకాశం ఉన్నదన్న సంగతి నాకు మా అందరూ చెప్పిన మీ అందరూ చెప్తా ఉన్నారు. మీ ముఖంలో సంతోషం చూస్తే నాకు అర్థమవుతా ఉన్నది. మరి 1% ఒకవేళ గుడ్లలో గెలిస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు కూడా మార్కెట్లో పోయి గుడ్డ అమ్ముకుంటున్నాడు. రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా ఆయన గుడ్డే అమ్ముకున్నాడు తప్ప మీ గురించి కానీ మీ వార్డు గురించి కానీ ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. మరి ఆయనకు రాజకీయాలు తెలియదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక వ్యాపారస్తుడు మాత్రమే. మా మధ్యాహ్నంలో చెప్పినట్టు ప్రజలందరికీ కూడా ఎప్పుడైనా ఇబ్బంది వస్తే నాయకుడు అంటే ముందర ఉండి మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి గుడ్డ అశోక్ కానీ గుడ్డ బాలయ్య కానీ మరి కరోనా టైంలో ఎప్పుడైనా బయటికి వెళ్ళినరా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ వాళ్ళ ఇంట్లోనే దాక్కున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు బయటకు వచ్చి ఆ కరోనా టైంలో ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేకుండే. మరి నేను ప్రతిరోజు కరోనా టైంలో బయటకు వెళ్ళినా, ప్రతిరోజు నా వార్డు ప్రజలకు ఏం కావాలని అడిగినా వాళ్ళకి ఇంటికి సంబంధించిన సరుకులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ ప్రతి ఇంటికి చేరవేసిన నా దగ్గర ఇప్పటికి కూడా వీడియోలతో సహా ఫోటోలతో సహా ఉన్నాయి. నా ఒక్క వార్డే కాదు, 34 వార్డులలో తిరిగి కూరగాయలు వంచడం, నిత్యావసర సరుకులు వంచడం, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి వార్డు ఇల్లు తిరిగి వాళ్ళకి సేవ చేసుకున్నా. అట్లాంటి ఘనత నాది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ అంటే చెంచుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్టీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీల పార్టీ. మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని తీసుకుని పోయేది ఈ కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా ఇంద్రమ్మ వలన ఈ రోజు చెంచులందరూ కూడా బయటకు వచ్చారు. ఇంద్రమ్మ వలన ఈ రోజు మీరందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇంద్రమ్మ ఇల్లు మళ్ళీ ఈ రోజు చాలా మంది నాకు ఇంతకుముందు కూడా లింగం చెప్పిండు, అన్న ఇవన్నీ కూడా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి. ఇంద్రమ్మ మీకు ఇల్లు ఇచ్చింది, ఇంద్రమ్మ మీకు భూములు ఇచ్చింది, ఇంద్రమ్మ మీకు ఎడ్లు ఇచ్చింది, ఇంద్రమ్మ మీకు బాయలు తోపించింది, ఇంద్రమ్మ మీకు మీ చేళ్లకు నీళ్లు పెట్టుకోవడానికి మోటార్లు కూడా ఇప్పించింది. మరి అట్లాంటి ఇంద్రమ్మ పార్టీని మర్చిపోవద్దు,
మన కంఠంలో ప్రాణంనంత వరకు గురాతంతో గుర్తుంచుకొని విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదమ్మా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మన ముఖ్యంగా మన మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి ఫలాలు, ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. మరి తెల్ల రేషన్ కార్డు లేని వారికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. ఆ తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మేమేమైతే బియ్యం తింటున్నామో, మేమైతే అన్నం తింటున్నామో, మా ప్రసాదం ఏదైతే అన్నం తింటున్నాడో, మా రేవంత్ అన్న ఏదైతే అన్నం తింటున్నాడో, అదే రేవంత్ అన్న తింటున్నటువంటి అన్నం అదే బియ్యం అని మీకు ఇస్తా ఉన్నాడు. ఆయన తింటున్న బియ్యమే మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి మంచి పార్టీని మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా అభివృద్ధి విషయానికి వస్తే అదంతా కూడా మా ప్రసాదంతో నాతోనే సాధ్యం. మరి ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఉన్నది, మా అన్న పెద్ద పదవిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కంటే కూడా మంచి హోదాలో ఈరోజు మా ప్రసాద్ కుమార్ ఉన్నాడు. మరి ఈరోజు నన్ను గెలిపించుకుంటే నేను మా ప్రసాద్ కుమార్ గారి అన్నగారి కూతురు ఏకైక పుత్రికమైనటువంటి గడ్డం అనన్య గారిని నేను చైర్మన్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కౌన్సిలర్ గా నేనుంటా, అక్కడ మా చైర్మన్ ఉంటుంది గడ్డం అనన్య గారు, పైన మా అన్న స్పీకర్ అని ఉంటాడు. మరి ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున ఇంద్రమ్మ గృహాలు తీసుకుని వచ్చి ఒక్క బండల సభరం కూడా లేకుండా, ఒక్క బండల ఇల్లు కూడా లేకుండా, ఒక్క రేకుల ఇల్లు కూడా లేకుండా మొత్తం ఇంద్రమ్మ ఇల్లు కట్టించి ఈ ప్రాంతాన్నంతా కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమం బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా ప్రతి గల్లీ తిరిగినాం, ఇక్కడ కూడా రోడ్లు సరిగా లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మరి ముఖ్యంగా చెంచుకాయలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదన్నారు. మరి ముఖ్యంగా వెంటనే నేను గెలిచిన వెంటనే దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడదాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి వాళ్ళకి అన్ని సీసీ రోడ్లు వేద్దాం. మరి ఇల్లు కూడా ఇంతకుముందు మన మా చెల్లెమ్మ ఒక ఆమె చూపించింది, అన్న మా ఇల్లు చూడండి పూర్తిగా కూలిపోయే పరిస్థితి అని చెప్పి. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, 40 ఇల్లు మీకు ఆల్రెడీ మా ప్రసాదం తీసుకుని వచ్చిండు. ఇక్కడ 100% ఇల్లు ఇచ్చినాం. ఎంతమందికి అయితే అవసరం ఉందో ఇల్లు అందరికీ కూడా ఇల్లు ఇచ్చినాం. అవన్నీ కూడా కలెక్టర్ లాగిల్లో ఉన్నాయి. మా ప్రసాదం మాట్లాడుతూ వెంటనే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీకు ఆర్డర్ తెచ్చి ఇచ్చే బాధ్యత నాదని చెప్తున్నా. మరి రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, మా ప్రసాదంతోనే సాధ్యం, నాతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ రోజు 5 గంటలకు ఎలక్షన్స్ క్యాన్వసింగ్ అయిపోతా ఉన్నది, చివరి రోజు ఈ రోజు. మరి అందరం కూడా కూర్చోండి, అందరూ కూడా మాట్లాడుకోండి. రేపు ఒక రోజు టైం ఉన్నది కాబట్టి మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరితో మాట్లాడుకోండి, వాటి ప్రజలందరితో కూడా మాట్లాడుకోండి, ఫోన్లు చేసుకోండి. అందరం ఏకం కండి, అందరూ ఏకం కండి, ఏకమై అందరూ కూడా ఏకతాటిగా చేతి గుర్తు మీద ఓటేయండి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. అది మీ బాధ్యత, నన్ను గెలిపించుకునేది మీ బాధ్యత. మేమందరినీ చూసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసేది బాధ్యత నాది, మా ప్రసాదం నాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను, నేను అందరూ కూడా చాలా బీద ప్రాంతం ఉన్నది, అందరూ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తున్నది, నా కడుపు తరుక్కపోతున్నది. మరి ఈ ప్రాంతాన్నంతా కూడా మరి మందు తాగకుండా అందరినీ కూడా మంచిగా మార్చుకొని ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే కార్యక్రమం నేను తప్పకుండా తీసుకుంటానని చెప్పి మీరందరూ కూడా తెలియజేస్తూ, మరి ఇట్లా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా ఓటరు మహాశయులందరికీ కూడా, మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, నా అన్న తమ్ములందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్నికల భాగంగా ఈరోజు చెంచు కాలనీకి రావడం జరిగింది. చెంచు కాలనీకి నేను చాలాసార్లు వచ్చిన, లింగం ఇంటికి ఇళ్ళన్నీ కూడా తిరిగిన. మరి ఈ ఎన్నికల్లో అంతగిరిపల్లి వార్డు నుంచి 10వ వార్డు నుంచి సుధాకర్ రెడ్డి నిలబెట్టినాము. సుధాకర్ రెడ్డి విషయం నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ వికారాబాద్ పట్టణంలో కానీ, వికారాబాద్ నియోజకవర్గంలో కానీ ఎవరు అడిగినా చెప్తారు సుధాకర్ రెడ్డి అయ్యిందని. 24 గంటలు పనిచేస్తాడు, 24 గంటలు శ్రమిస్తాడు, 24 గంటలు అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాడు, 24 గంటలు ప్రభుత్వం అధికారంలో లేనప్పుడే ఆయన వార్డులో మొత్తం స్కీమ్స్ ఏమున్నాయి, ఎవరెవరికి ఇప్పించాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేస్తాడు ఎప్పటికీ. మరి డైనమిక్ లీడర్ ఉన్నాడు మా తమ్ముడు. మీకు కూడా మీ అంతగిరి పల్లికి పంపిణీకి కారణం ఏంటంటే, నా బిడ్డను మన రాజీవ్ నగర్కి పంపేందుకే, రాజీవ్ నగర్ కాలనీకి పంపేందుకే, సుధాకర్ రెడ్డికి పంపేందుకు కారణం ఏంటంటే, ఈ రెండు చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి వికారాబాద్ పట్టణంలో. అక్కడ నా బిడ్డ గెలిస్తే ఆ ప్రాంతము అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ రెడ్డి గెలిస్తే
ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని ఇక్కడ సుధాకర్ రెడ్డిని పంపించడం జరిగింది. మరి సుధాకర్ రెడ్డి చెప్పినట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. నేను మీ ఎమ్మెల్యే స్పీకర్గా ఉన్నా. సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ అయితే నా బిడ్డ చైర్మన్ అవుతుంది. ఒక లైన్ కరెక్ట్గా కుదురుతుంది. కౌన్సిలరు, చైర్మన్, ఎమ్మెల్యే, స్పీకరు, ముఖ్యమంత్రి, గవర్నమెంట్. అయితే ఈ విధంగా కుదిరితే ఏమవుతుందంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున రానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వస్తాయి కూడా. ఎందుకంటే ఇప్పటికే మన మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం. 100 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి తీసుకొని వచ్చినాం. ప్రతి వాడికి 2 కోట్లు ఇప్పటికే పెట్టినాం. సుధాకర్కి మొత్తం తెలుసు, ఆయనే పెట్టినాం. ప్రతి వాడికి 2 కోట్ల రూపాయలు పెట్టినాం. ఆ 2 కోట్లతోని అండర్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ దాంట్లో వాడుకోవచ్చు. అట్లనే మళ్ళీ 270 కోట్ల రూపాయలు హెచ్ఎండి అని గవర్నమెంట్ ఒకటి ఇస్తుంది, ఒక ఆఫీస్ ఉంటుంది. దాంట్లో పెట్టి ముఖ్యమంత్రికి అడిగితే అది కూడా ఎలక్షన్ తర్వాత 270 కోట్ల రూపాయలు కూడా మనకు శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం ఆయన ఓకే చేసిండు ముఖ్యమంత్రి గారు. అంటే మొత్తం 370 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ, ఒక మున్సిపాలిటీకి ఉన్నాయి. ఆ 370 కోట్లతో ఏం చేసుకోలేకపోతాం మనం. వికారాబాద్ పట్టణంలో ఉన్న వెనుకబడ్డ వార్డులన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మీ అందరితో చేసుకుంటున్నాను. అట్లనే కాంగ్రెస్ ఎలక్షన్స్, నా ఎలక్షన్స్లో మీకు మాటలు ఇచ్చిపోయినాం, మంచి చెప్పిపోయినాం. 6 గ్యారెంటీలు స్కీమ్ చెప్పినాం. మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇవి ఇస్తామని చెప్పినాము, కొన్ని ఇచ్చినాం. ఫ్రీ బస్ ఇచ్చినాము, రేషన్ కార్డు ఇచ్చినాము, మరి సన్న బియ్యం ఇచ్చినాము, మరి అట్లనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, వాళ్ళ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ చేసినాము, రైతు బంధు మాఫీ చేసినాము, రైతు భరోసా ఇచ్చినాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి. అవన్నీ చేసినాము. కానీ ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి. మీకు మేము ఇచ్చిన వాగ్దానాలలో కొన్ని చేసేటివి ఉన్నాయి. 2500 రూపాయలు ఇంటి యజమాని ఆడపిల్లకి ఇస్తామని చెప్పినాం. మహిళకు 2500 ఇంటి ఖర్చుల కోసం ఇస్తామని చెప్పినాం. అట్లనే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పినాం. మరి అట్లనే షాదీ ముబారక్ కళ్యాణ మస్తుతోని, కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకు ఒక స్కూటీ ఇస్తామని చెప్పినాం. ఇట్లా కొన్ని కార్యక్రమాలు మిగిలిపోయినాయి. అవి ఎందుకు మిగిలిపోయినాయి? 2 ఏళ్ళు అయినా ఇంక ఇస్తలేరు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇంతకుముందు 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఈ 10 ఏళ్లల్లో ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఆ అప్పు మితిగట్టడానికే సరిపోతున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెలకు 6500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. ఆ మిత్తి కట్టుట్లో మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవి కొద్దిగా లేట్ అవుతున్నాయి. కానీ 2 ఏళ్ల తర్వాత ఇంకొక 6 నెలలు అయితే ఈ ఆర్థిక పరిస్థితి, పైసల పరిస్థితి కొద్దిగా మంచిగా అవుతుంది. కాగానే 6 నెలల తర్వాత మీకు ఇస్తామన్న 2500 కొత్త పెన్షన్లు, తులం బంగారం, పిల్లలకు స్కూటీ, ఇంకా వేరే ఏమి ఇస్తామన్నామో అవన్నీ సుధాకర్ రెడ్డిని గెలిపిస్తే సుధాకర్ రెడ్డి నా బిడ్డ వచ్చి మీ ఇంటికి ఇచ్చే కార్యక్రమం నేను చేస్తాను. మరి అట్లనే ఈ ఇందిరమ్మ ఇండ్లు చాలామందికి L3లో ఉన్నాయి. ఆ L3 కూడా తీపిచ్చేస్తా కలెక్టర్తో. ఈ ఎలక్షన్ కాగానే L3 కూడా తీపిచ్చేస్తా, మీకు అందరికీ ఇల్లు వచ్చేటట్లే చేస్తా. మరి అదేవిధంగా ప్లాట్లు లేనోళ్ళు చాలామంది మన దగ్గర ఉన్నారు. ఇల్లు శాంక్షన్ అయినా కూడా కట్టుకునికే ప్లాట్ లేనోళ్ళు చాలామంది ఉన్నారు. మనకు అంతగిరిపల్లిలో చాలా ప్రభుత్వ భూమి ఉన్నది కాబట్టి ఒకటి భూమి తీసుకొని 60 గజాల ప్లాట్లు చేసి 60 గజాల ప్లాటు ఫ్రీ ఇస్తా, ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు చేయవలసింది ఒకటే, వేరే సుధాకర్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే అతను నా దగ్గరికి వచ్చి పని అడగలేడు, నేను ఆయనకు పని చేసి పెట్టే ప్రసక్తి లేదు. అందుకే మీరు ఆలోచన బాగా 1కి 10 సార్లు ఆలోచన చేయండి. చేసి సుధాకర్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తేనే ఇప్పుడు అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనకు అమలవుతాయి. లేకపోతే కౌసుడు మన మహిళా సోదరులు వల్ల చెప్తున్నా, మొగళ్ళు అంటే మర్చిపోతుంటారు అప్పుడప్పుడు. మీరు ఆలోచన కరెక్ట్ చేయండి. మీ ఊరు బాగా కావాలి, మీ పల్లె బాగా కావాలి,
ఆ తాండ బాగా కావాలంటే సుధాకర్ రెడ్డికి గెలవాలి ఈడ. నేను ఒట్టిగా చెప్తలేను. మీరు ఎప్పుడైనా వికారాబాద్ పోయినప్పుడు ఆయన వార్డును ఇప్పుడు ముందు 24, 33 అయింది. ఆ వార్డులో ఒక్కసారి తిరిగి ఆడ ఎవరిని అడిగినా చెప్తాడు. సగం రాత్రి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేపు మాట్లాడి ఇంటికి వచ్చి హాజరైపోతాడు. అంత యాక్టివ్ ఉన్న లీడర్. ఆ లీడర్ను మీ దగ్గరకు పంపించిన ఆయనను గెలిపించుకొని ఆయనతోని సేవలు తీసుకునే భాగ్యం మీకు కలిగి ఉండాలని చెప్పేసి మీతో కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా నా బిడ్డ చైర్మన్ కావాలి. నా బిడ్డ చైర్మన్ నేను నిలబెట్టానని చెప్పిన. ఎందుకంటే నేనే రాజకీయాల్లో సాలిగా నా బిడ్డకి ఎవరు ఉండరు అని చెప్తే ఇదే సుధాకర్ రెడ్డి. మరి పెద్దలు చాలామంది వికారాబాద్ నాయకులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరు కలిసి వచ్చి లేదు నీ బిడ్డ అయితేనే మంచిగా ఉంటుందని చెప్తే ఆమెను రాజకీయాలకు దింపిన. తల్లి లేని బిడ్డను చూడండి ఏమైనా చేస్తారంటే మోసమైపోతాం. 23 ఏళ్ళే ఉన్నది. ఏమంటున్నా వినబడుతుందా లేదా? సుధాకర్ రెడ్డికి ఏమైనా మోసమైందంటే నా బిడ్డ ఖతమైపోతుంది. వాళ్ళ నా బిడ్డను ఖతం చేస్తారా, సుధాకర్ రెడ్డిని గెలిపిస్తారా చూడండి. 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. చేయి గుర్తుకు సుధాకర్ రెడ్డికి ఓటేసి కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి మరొక్కసారి మీతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.